యేసుక్రీస్తు నాకు విలువ ఇచ్చాడు. విలువలేని మన జీవితాలకు యేసయ్య ద్వారా విలువ వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నీకు విలువ ఉందా? నీకేం విలువ ఉంది చెప్పు. నీ ఇంటిలోనే నిన్ను కోపిస్తుంటారు, గర్విస్తుంటారు, అహంకారి అంటారు, మాట వినడవాడు, మూర్ఖుడు అంటారు. ఏముంది నీకు విలువ? కానీ యేసు ప్రభు ఇస్తున్నాడు విలువ. దేవునికి స్తోత్ర. చాలామంది అంటారు, ఈ మందిరాలకండి చాలామంది జనం వెళ్ళిపోతారు. రే సామె, విలువ ఎక్కడ దొరకనప్పుడు విలువిచ్చే దగ్గరికి వెళ్ళిపోతారయ్యా. నువ్వు ఎక్కడ పట్టుకుంటావు? మనుషులను ఎక్కడ ఆపుతావు చెప్పు. ఎవడు ఆరాధన స్థలానికి వెళ్ళకూడదంటే దేవుని ఆలయముగా చేశాడయ్యా. హృదయంలో ఆరాధిస్తారు మనుషులు, హృదయంలో దేవుడిని కనపరుస్తారు, హృదయంలో విలువిచ్చిన దేవుడిని ఎవడు తోసేసుకుంటాడు నాయన? ఈరోజు నీకు విలువిచ్చింది దేవుని యొక్క మందిరం. ఎందుకు పనికిరాని నీకు కుర్చీ వేసి ఈ రోజున దేవుని యొక్క వాక్యం వినే కృప దేవుడు కల్పించాడు. నువ్వు మర్చిపోగలవా? కంటి ముందున్న సిలువను తీసివేయగలవు, కానీ హృదయమున ఉన్న సిలువను ఎవడు తీసేయగలడండి? అదేముంది, కరెంటు పోతే ఆరిపోతుంది ఆ సిలువ. దీన్ని పీకడం వల్ల పెద్ద హీరోయిజం చూపిస్తే కుదరదు. మా హృదయాల్లో ఉన్న సిలువను ఎవడో తీలేడు. మేము చనిపోయి మా శరీరాలు భూమిలో పాతి పెట్టబడి మట్టిగా మారిపోవచ్చు, కానీ మా మనసులో యేసుక్రీస్తు ఇచ్చిన విలువ మాత్రం అలాగే ఉంటుంది. అది మట్టిలో కలిసేది కాదు. అందుకనే విలువలేని దేహాన్ని చంపగలరేమో, కానీ విలువిచ్చిన దేవుడు ఆ విలువైన జీవితాన్ని మాత్రం ఎవరేం చేయలేరు. యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతున్నారండి అందరంటే, యేసయ్య విలువిచ్చాడయ్యా. అరే పాపి, నువ్వు నాశనం అవ్వాలా అని చెప్పిన ఈ సమాజంలో పాపి నా యొద్దకు రా, నేను నిన్ను కనికరిస్తాను అని చెప్పాడు. విలువిచ్చాడు. అక్కడ పాపికి విలువ ఉంది. అక్కడ